మొత్తం హోటింగ్ ఉంది కదా టెంపరీగా 2 రోజులకి అక్కడ పెట్టడం లేకపోతే ఇక్కడ పెట్టడం అక్కడ బాగుంటుంది అది ఉంది కదా అది కానీ ఈ పక్క మన ఎలక్షన్ ఉంది ఆ సైజుకి ఏదైనా పెద్ద ఉగాది ఉత్సవాలని పెట్టేది ఆ బ్యానర్ సైజ్ ఇది పెడితే పెట్టరా అంత ఇంత వస్తారా అంత ఇటే వస్తారు సో ఈ బ్యానర్ మందే అది ఎలక్షన్ బ్యానర్ తీయొద్దు దాని మీద పెట్టేసేయండి మళ్ళీ దీన్ని తీశారు అది అలాగే ఉంటుంది ఆ సైజ్ తీసుకుని దాన్ని చెప్పండి బట్టలు పిలిపించడం బట్టలు పిలిపేసి ఇదంతా మంచిగా క్లీనింగ్ వాటర్ క్లీన్ చేసి అన్నీ కూడా సరే పెడతాడు వస్తారు ప్రోగ్రామ్ షీట్ తయారు చేసి మీకు ఇచ్చేస్తాం అంటే జస్ట్ మన ఐసీడీఎస్ నుంచి స్టార్టింగ్లో ఉంటాయి వాళ్ళు అలా వచ్చేసి తీసుకొని కూర్చోబెట్టారు అక్కడ నుంచి అక్కడ రిసీవ్ చేసుకుంటూ ఈ సెకండ్ రిసెప్షన్ దెన్ ఏరియాలో స్వాగతం అంతే కూర్చోబెట్టి రెడీగా కూర్చుంటారు కూర్చోగానే టేబుల్ ఈలోపు అవసరాన్ని బట్టి మనం పిల్లలతో పాటలు పాడి వెళ్తూ ఉంటాం వాడు చేస్తారు ఎండమెంట్స్ ఎండమెంట్స్ వచ్చి వచ్చేసే అమ్మ సోపాలు సోఫాలు వస్తాయి మంచి టీపాయిలు వస్తాయి తర్వాత ఇది నేను చెప్పాను గ్యాప్ చిన్నగా ఆ మెట్ వరకు చిన్న గ్యాంగ్ ఇలాగే చేస్తే ఒకటి ఇక్కడ ఈ చివరికి స్టేర్ కేస్కి కూడా ఒక 3 feet హైట్ దానికి అలా కట్టేసి పెద్దది ఓటింగ్ లాగా పెట్టాను సరేనా వచ్చి వాళ్ళు తీసుకోండి ఎలా బొమ్మలు తెచ్చిస్తారా మమ్మల్ని ఇస్తే మనుషులు తయారు చేసి ఏదో ఒక సైడ్ ఏమ్మా ఎవరైనా తయారవుతాయి
రబ్బర్ పీస్తో తయారు అర్థమైందా? రెడీమేడ్కి వచ్చేసారు ఓన్లీ రెడ్డే ఉన్నాయి. వేరే కన్నా ఉంటే వేసుకుంటే నాకు అదే ఇంకా ఇప్పుడు 2-3 కన్నా నాకు లేదు. లేటెస్ట్ మనం మళ్ళీ మాట్లాడదాం. మేళం పెట్టాలి. ఈ స్వాగతం అయిపోయాక ఇక్కడ నుంచి మన స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు కార్పెట్స్ అరేంజ్ చేసుకోవడం. ఇది బయట ప్రోగ్రామ్. బయట వరకు అయిపోయింది. నెక్స్ట్ లోపలికి వచ్చేసరికి లోపల ఒక సెటప్ ఎవరనేది మన ఆఫీస్ని పెట్టాలి. టూరిజం ఆఫీసర్ గారు మీరు కంప్లీట్ లోపల ఉంటారంటే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒకటి సార్ మనం కూడా మీరు కూడా ప్లాన్ చేయండి. అంటే వచ్చిన వాళ్ళని అక్కడ అప్పచెప్పేసాక ఇక్కడ 2 మనుషులు వచ్చాక అక్కడ రిసీవ్ చేసుకొని వెళ్ళడానికి, ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక 2 మంచిగా డ్రెస్ వేసుకున్న తెలుగు తల్లి మన పిల్లలు కానీ ఎవరో కొన్ని మీరు సార్ వాళ్ళ పిల్లల ఎవరైనా ఇక్కడ అక్కడ ఒక ఇద్దరు కాకపోతే 4 రిసీవ్ చేసుకోవడానికి చక్కగా వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం చేయడం ఈ రిసెప్షన్ కోసం. నెక్స్ట్ హాల్ డెకరేషన్కి వచ్చేటప్పుడు ముందుగా డయాస్కి వస్తే డయాస్ పూర్తిగా డెకరేషన్ చేయాలి నీట్గా. మొత్తం అదంతా తీసేసి మొన్న మేము ఎలక్షన్ దీనికి బాగా చేశారు మన వాళ్ళు. అయితే దాన్ని మించి చేయాలి. కంప్లీట్గా కిందంతా గ్రీన్ కార్పెట్ వచ్చేస్తుంది, చుట్టూ పోల్ డెకరేషను, వెనక బ్యాక్ డ్రాప్. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ ఎవరికి ఇస్తున్నా ఎవరు చెప్పినా సార్ చిన్న సైజు. తర్వాత మామిడి తోరణాలు అవి ఏమైనా ఉంటే మీరు తెచ్చుకుంటారా? సరే మేము ఇస్తాము. అవి పెట్టి పూలు అదంతా మీరే డెకరేషన్. మనం గతంలో ఫోటో ఉంది అంటే మధ్యలో దేవుడి ఫోటో ఏదో పెడతారు కదా. లాస్ట్ టైం ఏ దేవుడు పెట్టారు జనరల్గా చూద్దాం. ఏసీ ఎండోమెంట్స్ డిసైడ్ చేస్తారు. టెంపుల్ పెట్టాలా లేదా అనేది డిసైడ్ చేయడం మేడం గారితో మాట్లాడుతున్నాం. అంటే బ్యాక్ డ్రాప్ పెట్టేస్తాము, పెట్టాలి సార్ అక్కడ పెడితే మళ్ళీ జ్యోతి వెలిగించినది కూడా ఏదైనా సలహా చెప్తే వింటాను నేను. సో ఇది మెయిన్గా ఇక్కడ స్టార్టింగ్లో ఇది పెట్టుకొని దెన్ ఇక్కడ శాస్త్రబద్ధంగా 2 మన లేడీస్ ఉన్న మంచి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఎండోమెంట్ ఇది కానీ మనవాళ్ళు ఎవరో ఒకరు అనేది ప్లాన్ చేయండి. ఎవరు రిసీవ్ చేసుకుంటారు రిసెప్షన్ ప్లస్ ఒక 2 మనవాళ్ళు ఎవరో. మేము ఎలాగ ఉంటాం ప్రోటోకాల్ ప్రకారం, బట్ రిసెప్షన్ కోసంగా ఇక్కడ మనవాళ్ళు ఉండాలి. వాళ్ళు కదలరు. వాళ్ళని అక్కడ దాకా తీసుకెళ్ళడానికి మన తహసీల్దార్ ఎవరో ఒకరు, వీఆర్ వస్తున్న మనవాళ్ళు ఎవరో ఒకరు, వేరే వాళ్ళు మీ దగ్గర మనుషులు అనుకుంటారు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనం ఏ స్వాగతం చెబుదాము అంటే బొకేలు ఇవ్వడమా, పూల మొక్కలు ఇవ్వడమా, లేకపోతే మంచిగా పళ్ళెంలో దండ పెట్టి ముట్టించి తీసుకెళ్ళడమా, ఏం చేద్దాం? పెడదామా? పెట్టచ్చా? సరే పూర్వకుమ్మం పెట్టేసేయండి. పొన్నుకుమ్మ ఇక్కడ ముట్టిస్తాము. వాళ్ళు వెళ్తారు అంటే మళ్ళీ ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. మినిస్టర్ గారికి పెట్టేస్తాం పొన్నుకుమ్మ పూర్తిగా. తర్వాత ఎమ్మెల్యేలు వస్తారు, అంటించేసి పంపిస్తే ఇది అక్కడే ఉంటుంది. అక్కడ దాకా పొన్నుకుమ్మం తీసుకెళ్ళాం. అక్కడే వేద సూత్రం చెప్తారు సార్. వీళ్ళు అక్కడే ఉంటారు. ఆ సెటప్ అంతా అక్కడే ఉంటుంది. సో అక్కడ కొంచెం మంచిగా టేబుల్ అది వేసి అది పెట్టుకొని రెడీగా వచ్చినప్పుడు నా ఆలోచన ఇది. మీరు అన్నట్టు మన టెంపుల్ ఆంధ్ర ఎలా ఇస్తామో అలా ఇక్కడ పెడదాం. పెట్టి తొందరగా రండి చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ లోపలికి తీసుకెళ్ళి వెళ్ళాక అక్కడ కూర్చుంటారు. సన్నాయి ఉంటుంది, అవసరమైతే సన్నాయి ఎంతో తీసుకెళ్తాము. ఏపీని అయితే తీసుకెళ్ళిపోతాం. మినిస్టర్ ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అనుకుంటే అందరూ వస్తే పర్లేదు. లేకపోతే ఇక్కడే మేళం వాయిస్తాం, మళ్ళీ మనిషి తీసుకెళ్ళిపోతాం. మిగతా వాళ్ళు ఒక చేసి మేడం వాయించేసి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. వచ్చిన అంటే ఉదాహరణ చెప్తాను. మేడంతో వెళ్ళిపోయారు,
ఈలోపు వెళ్ళి వాడు రావడానికి 10 నిమిషాలు పడుతుంది తక్కువ రాసుకుంటున్నావా ముందు ఒక నిమిషం మన దానికి మా పిల్లలు ఇవన్నీ చేయడం దానికి మన వాళ్ళు కార్పెట్ మీరు ఎన్షూర్ చేసుకోవాలి